సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన జనజాగరణ యాత్ర జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు "వి వాంట్ ఓపీఎస్" అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. OPS! We want OPS! We want OPS! CPS వద్దు OPS ముద్దు! CPS వద్దు OPS ముద్దు! CPS వద్దు OPS ముద్దు! కావాలి కావాలి OPS కావాలి! కావాలి కావాలి OPS కావాలి! आवाज दो हमें आवाज दो हमें క్రమబద్ధమైనటువంటి టీఎస్ సిపిఎస్ జనజాగరణ యాత్రకు తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని అమలుపరచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మలిదశ గతంలో ఒకసారి పోరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మలిదశ, ఇదే చివరి దశ పోరాటం కావాలని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా మేము ఆకాంక్షిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుపరుస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా న్యాయబద్ధమైన, మరొకసారి ధర్మబద్ధమైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష అయిన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం టీఎస్సీపీఎస్సీయు జూలై 11న భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులకు పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురికి రావడం జరిగింది. మినిస్టర్ గారిని కలుద్దామని చెప్పి ఇక్కడ ఉన్న ధర్మపురిలో ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరం కలిసి కూడా వచ్చి వినతిపత్రం సమర్పించాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ అనే అంశాన్ని చేర్చడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ను పునరుద్ధరించాయి. కొత్త పెన్షన్ విధానంలో వచ్చే పెన్షన్ నామమాత్రమై కేవలం 3,000, 4,000 రావడం అనేది అశనిపాతమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించాలని మేము మినిస్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం. మేము అడుగుతున్నది ఒకటే, మీ మేనిఫెస్టోని మీరు గౌరవించండి, ప్రభుత్వ ఉద్యోగిని ఆదరించండి, పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించండి అని. ఈ 42 రోజుల ఈ కార్యక్రమం జనజాగరణ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఆగస్టు 23 హైదరాబాద్లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.60 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా హైదరాబాద్ చేరి తమ ఆకాంక్ష, తమ కోరికను గట్టిగా ప్రభుత్వానికి వినిపిస్తారు. ప్రభుత్వం వెనువెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని మీ ద్వారా కోరుతున్నాం.